అయితే చాలామంది అంటే డైట్ చేయడం స్టార్ట్ చేస్తే రకరకాల డైట్స్ మనకి నెట్‌లో కొట్టినా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి చేంజ్ చేసి మరి వాడేస్తూ ఉంటారు. కానీ చాలామంది చేసేటువంటి కంప్లెయింట్స్ ఏంటంటే డైట్ చేసిన తర్వాత మాకు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సంథింగ్ ఇలా ఏవేవో చెప్తూ ఉన్నారు. అంటే మీరేం చెప్తారు? అంటే ఒక సిస్టమాటిక్ డైట్ ప్లాన్ మనం అలవాటు చేసుకున్నట్లయితే ఇలాంటి వాటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మస్ట్‌గా ఉంటాయా? ఒకవేళ నిజంగా డైట్ మనం ఇలా చేస్తే? అంటే ఓన్లీ ఫ్రూట్ డైటు, ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్ డైటు, ఓన్లీ కీటో డైటు, ఓన్లీ ప్రోటీన్ ఫ్యాట్ డైటు ఇవన్నీ కొన్ని రోజులు చేసి మళ్ళీ అంటే మనం చిన్నప్పటి నుంచి ఏం తింటూ వచ్చామో దాన్ని మోడిఫై చేసుకొని తిందాం. కంప్లీట్గా క్లోజ్ చేయొద్దు, కంప్లీట్గా స్టాప్ చేయకుండా మనం మోడిఫై చేసుకొని హెల్దీ థింగ్స్ని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని మీ క్యాలరీస్లో కార్బోహైడ్రేట్స్, అది కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ హైడ్రేట్స్ని యాడ్ చేసి అండ్ ప్రోటీను, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వీటిలన్నిటితో పాటు ఫైబరు, మీ బాడీలో మీ మెటబాలిక్ రేట్ ఏంటి, మీ హార్మోన్స్కి తగ్గట్టు మీరు ఏం ఫుడ్ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తిన్నప్పుడు మాత్రమే మీ బాడీ హెల్దీగా అవుతుంది. అసలు వెయిట్ తగ్గటం తీసి పక్కన పెట్టండి. మీరు ఇవన్నీ కరెక్ట్గా చేస్తే మీ క్యాలరీ డెఫిసిట్లో మీరు అన్నీ కరెక్ట్గా సమతుల్యంగా చేస్తే మీరు 100% తగ్గుతారు. అయితే మనం తీసుకునేటువంటి ఫుడ్కి మన మానసిక స్థితికి రిలేషన్ ఉంటుందా అండి? ఎందుకు ఉండదండి. అంతేనా? ఖచ్చితంగా. సాత్విక ఆహారం అదే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటాం బాడీలో. ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా, ప్రాసెస్డ్ మీట్ తిన్నా, మీట్ ఎక్కువ తిన్నా, ఒక లిమిటెడ్ క్వాంటిటీ కన్నా ఎక్కువ తిన్నా, ఎక్కువ ఈ హైలీ ప్రాసెస్డ్ సాసెస్ తిన్నా బాడీలో ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగిపోద్ది. అసలు హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. థైరాయిడ్ ఉందంటే అసలు చిరాకు, కోపము, డల్నెస్, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీసీఓడి ఉన్న మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మరి మానసిక స్థితి మీద ఎందుకు పడదు? పడుతుంది. మీ ఆలోచన విధానం, మీకు కోపం రావడం, మీ థింకింగ్, మీ కామ్నెస్, ఒకవేళ కోపం వచ్చినా ఎంత కరెక్ట్గా పాయింట్ మీరు వేరే వాళ్ళకి కన్వే చేయగలరు అనేది మొత్తం మీ ఇంటేక్ మీదే ఉంటుంది. సరే, ఒక జ్వరం టాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గిద్ది జ్వరం? మరి ఫుడ్ తింటే మన మానసిక స్థితి మీద ఎఫెక్ట్ ఉంటుందా అని మనం క్వశ్చన్ అడుగుతున్నాము. సో మనం ఒక ట్యాబ్లెట్ మనకు ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, సో ఒక పెయిన్ కిల్లర్ వేయంగానే పెయిన్స్ అన్నీ ఎలా తగ్గుతాయి? ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఆ యానిమల్ని కట్ చేసేటప్పుడు కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఆ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యే చనిపోతుంది అది. అది మనం తిన్నప్పుడు కొంత కార్టిజాల్ అనేది మన బాడీలో కూడా వెళ్తుంది, ఆ స్ట్రెస్ అనేది. సో ఇట్స్ ఓకే, యూ కెన్ టేక్, బట్ మీట్ ఎక్కువ తినటం వల్ల కూడా మన మానసిక స్థితి మీద పడుతుంది. ఓకే. అయితే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అంటే భోజనం చేస్తారు, తిన్న తర్వాత కూడా చిరుతిళ్ళు అనేవి ఎక్కువ తింటూ ఉంటారు, కనిపించినవన్నీ నోట్లో వేసిస్తూ ఉంటారు, అంటే ఎక్సెసివ్గా తింటూ ఉంటారు చాలామంది. అలా ఎక్సెసివ్గా తినటం కానీ, లేదా ఎక్కువ ఫ్యాట్ ఫుడ్స్, డీప్ ఫ్రైస్, లేదా బయట దొరికేటువంటి జంక్స్, ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్లనే మేజర్గా వెయిట్ లాస్ అనేదానికి, లేదా మన బాడీలో ఫ్యాట్ అనేది ఉండటానికి మెయిన్ రీజన్ అంటారా? యా, అందరూ తినండి బాగా, నో ప్రాబ్లం. కానీ తిన్న తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈరోజు నేను వర్క్ చేస్తున్నాను, ఈరోజే ఖర్చు పెట్టేసుకుంటాను అంటే నెక్స్ట్ మనం వర్క్ చేయలేని టైంలో మనకి సేవింగ్స్ అనేవి ఉండవు. రైట్? అందరూ ఎందుకు సేవింగ్స్ అంటే 10లో ఎంత పర్సెంటేజ్ సేవ్ చేసుకోవాలని అనుకుంటారు చెప్పండి? ఒక అవుట్ ఆఫ్ 10 9 పీపుల్ సేవ్ చేసుకోవాలనుకుంటారు. కానీ తిండి విషయంలో అలా ఉండదు. ఇది నా ఒక జీవితమే అని. బట్ అది కూడా ఒక జీవితమేగా, మీరు సేవ్ చేసుకుంటున్నారు కదా. సో సేవ్ యువర్ హెల్త్ ఆల్సో. గివ్ 4 days ఫర్ యువర్ బాడీ అండ్ 3 days ఫర్ యువర్ టంగ్. అంతే. అలా ఉన్నప్పుడే మీరు బాగుంటారు. ఎందుకంటే ఇక్కడ లావు సన్నము అనేది కాదు, నేను మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నా. హౌ యువర్ ఇన్సులిన్ స్పైక్స్ ఆర్ వర్కింగ్
అండ్ మీరు తినే పద్ధతి ఏంటి, మీరు ఎప్పుడు తింటున్నారు, ఎన్నింటికి పడుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అయితే జనరల్గా చెప్తూ ఉంటారు వైట్గా ఉన్నటువంటి అన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసేయాలి అనేటువంటి ఫస్ట్ ప్రాథమిక సూత్రం ఒకటి ఉంటుంది. దాంతో మీరు ఏకీభవిస్తారా అని? యా, వైట్వి తినకుండా అంటే జంక్ అన్ని మానేసిన వాళ్ళు అప్పుడు ఆ స్ట్రాటజీని ఫాలో అవుతారు. ముందు జంక్ మానేయకుండా ఏకంగా వైట్స్ అన్నీ మానేస్తాను, నేను షుగరే ఆపేసాను, నేను బెల్లం వాడుతున్నాను, షుగరు, బెల్లము, స్టీవియా, హనీ అన్నిట్లోనూ క్యాలరీస్ ఉంటాయి. బట్ యూ నీడ్ టు కౌంట్ యువర్ క్యాలరీస్ అండ్ యువర్ గ్లూకోజ్ స్పైక్స్. ఓకే, మీరు అన్నం తింటున్నారా, వైట్ రైస్ తింటున్నారా, వైట్ రైస్ తినే ముందు ఇంత బౌల్ ఆఫ్ స్టీమ్డ్ వెజిటబుల్స్ చక్కగా సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వేసుకొని తిని ఆ తర్వాత వైట్ రైస్ తినండి. వైట్ రైస్ విత్ ప్రోటీన్, చక్కగా ఎగ్స్ మంచివి, ఫిష్ మంచిది. ఓకే, నాన్ వెజ్ తిన్న వాళ్ళు పన్నీర్, టోఫు ఉంది, చెన్నా ఉంది, ఇప్పుడు చిక్కుడుకాయ కూర ఉంది, చిక్కుడుకాయ చికెన్ వండుకోవచ్చు, చికెన్ తినేవాళ్ళు చిక్కుడుకాయ ఎగ్ వండుకోవచ్చు, ఫైబర్ ఉంటుంది. అసలు వండే విధానమే అసలు అదొక అంతే. ఇప్పుడు ఆల్రెడీ మన ఫుడ్స్ అన్నీ పొల్యూట్ అయ్యే వస్తున్నాయి. సో దాంట్లో మనం ఎలా బెటర్గా వండుకోవాలి, బెటర్గా తినాలి. మీరు వైట్ రైస్ తిన్నా, మైదా తిన్నా, మీరు గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తినటమే ఇంపార్టెంట్ అనేది నా ఫార్ములా. ఇప్పుడు నేను డైట్లో ఉన్నప్పుడు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు వైట్ రైస్ చెప్పను, 2 నెలలు 3 నెలలు. రోజు ఇప్పుడు నేను బిర్యానీ బ్రౌన్ రైస్తో తినమంటే నేను తిన్నండి. ఈవెన్ దో ఏ డయాబెటిక్ పేషెంట్ విల్ నెవర్ గివ్ ఇంట్రెస్ట్ టు హ్యావ్ బిర్యానీ విత్ బ్రౌన్ రైస్. సో యూ నీడ్ టు ఈట్. అంటే మీరు తినేటప్పుడు మనస్ఫూర్తిగా పొంగలన్నం తిన్నా ఒక క్యాలరీలు పక్కన పెట్టి తినాలి ఆ డే. దట్ ఈస్ యువర్ డే, యువర్ టంగ్ డే. బట్ ఇది వరకు రోజుల్లో పండగ రోజులోనే ఇన్ని పిండి వంటలు చేసుకునేవాళ్ళం, మిగతా రోజులంతా పప్పుచారు, పల్చగా పప్పుచారు అట్లానే చేసుకునేవాళ్ళు. ఎగ్ కూడా ఎక్కువ ఉండేది కాదు. ప్రోటీన్ అని ఇప్పుడు మనం ఎసెన్షియల్ అని మనం అనుకుంటున్నాం. అప్పుడు అసలు వాళ్ళ కష్టమే వాళ్ళ మజిల్ టోన్కి, మజిల్ గ్రోత్కి చక్కగా ఆ పల్చటి పప్పు, ఆ కష్టం పడే తత్వమే వాళ్ళకి హెల్దీనెస్ని ఇచ్చింది. సో మిగతా అప్పుడంతా పండగలప్పుడే పులిహోర, పొంగలి, గారెలు, పూర్ణాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు రోజు పండగే. ఇలా రోజు పండగని మనం రిస్ట్రిక్ట్ చేసుకోకపోతే ఇంకొకళ్ళు వచ్చి రిస్ట్రిక్ట్ చేయలేరు.